తెరాస ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పార్టీ ఎన్నికల ప్రణాళికలకు అనుగుణంగానే సాగిందని ఆ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు. 2 పడక గదుల ఇళ్ల పథకాన్ని పటిష్టంగా అమలు చేసే కారణంతోనే జాప్యం జరిగిందన్న ఆమె మైనార్టీ నేతల సూచన మేరకే కేజీ టు పీజీ ఈ ఏడాది గురుకుల పాఠశాల విద్యగా రూపాంతరం చెందిందన్నారు. మంత్రివర్గ విస్తరణలో మహిళలకు చోటు సహా పలు అంశాలపై ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో కవిత ప్రత్యేకంగా విశ్లేషించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి 2 ఏళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అధికార పార్టీ హోదాలో చేపట్టిన కార్యక్రమాలేంటి, ఇంకా ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఈ 3 ఏళ్ల కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలేంటో మనకు వివరించేందుకు ఆ పార్టీ ఎంపీ కవిత గారు ఉన్నారు. కవిత గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ 2 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి అధికార పార్టీ హోదాకు వచ్చింది. ఎలా సాగింది ఈ ప్రయాణం? ముందుగా ఈటీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ సాధించుకొని 2 సంవత్సరాలై ఈ 2 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్ రాష్ట్రంగా నిలబడ్డందుకు మనందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు అడిగినట్టుగా ప్రభుత్వం రావడం అన్నది ఒక ఎత్తు అయితే రాష్ట్రం రావడమే చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అన్నది ఆటోమేటిక్గా సాగుతుంది. కాకపోతే ఈ ప్రభుత్వానికి వేరే ప్రభుత్వాలకి తేడా ఏంటంటే 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలన్నింటినీ కూడా ఇవాళ మనం పాలసీల రూపంగా చట్టాల రూపంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఇంకా చాలా చేయాల్సింది ఉంది. చేసింది కూడా మంచిగా చేసాం, కానీ ఇంకా సాధించాల్సింది కూడా చాలా ఉంది. ఈ 2 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల విజయం శాతం ఎలా ఉంది, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఒక్కటండి, ఏ పార్టీ అయినా కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలని చేసిందా లేదా అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంటుంది. అందులో చూసినట్టయితే మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాదాపు అన్ని అంశాలు, ఒక కేజీ టు పీజీ కూడా ఈ ఇయర్ నుంచి మనము ప్రారంభించాం కాబట్టి అన్ని అంశాలు 100% కూడా మేనిఫెస్టో అంశాలని మా పార్టీ ప్రారంభించింది పనిచేయడం. కాబట్టి మంచిగా ఉంది. అయితే ఇప్పటి వరకు మీరు విశ్లేషిస్తే 2 ఏళ్లలో ఇంకా ఏమైనా ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు, లేదా ఉన్నదాంతో మీరు సంతృప్తి చెందుతున్నారు? ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల విషయం అంటే 2 అంశాలండి. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే కంప్యూటర్ ఇంజనీర్ల వరకు అందరికీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలు, అంటే పరిశ్రమలు కావచ్చు, పక్క పాడి పంటలు కావచ్చు, అన్నిటి గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా కొన్ని సెగ్మెంట్స్, అంటే చేతి వృత్తులకు సంబంధించినటువంటివి, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటివి, అదేవిధంగా రాబోయే కాలంలో జరగాల్సినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటివి, ఇటువంటి కొన్ని అంశాల మీద ఇంకా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే అవన్నీ మౌలికమైనటువంటి కాదు, మౌలికమైనటువంటి అన్ని అంశాల మీద కూడా ఈ 2 ఏళ్ళు ఫోకస్ చేసి పనిచేయడం జరిగింది. అది గారు, మీకు తెలుసు ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళిక అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశం. అయితే ఈ 2 ఏళ్లలో కొన్ని అంశాలలో మీరు ఇంకా అనుకున్న పురోగతి కానీ అనుకున్న రీతిగా పని సాధించలేదన్న ఒక విమర్శ ప్రతిపక్షాల వస్తుంది. అందులో 2 పడక గదులకు సంబంధించిన పథకం ఆ ప్రస్థానం ఇంకా ప్రారంభం కాలేదన్నటువంటి విమర్శ ఉంది. దీని మీద మీరేం చెప్తారు? అంటే మేము 2 బెడ్రూమ్ హౌస్ స్కీమ్ పెట్టినప్పుడే చెప్పడం జరిగిందండి. 2 బెడ్రూమ్ హౌస్ అనేటటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని పేద ప్రజలకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి దాన్ని ఏదో మొక్కుబడిగా కట్టేయడం, ఎట్లా పడితే అట్లా కట్టేయడం అన్నది మా అభిమతం కాదు. కాబట్టే ఒక మంచి పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు దాదాపుగా 5,30,000 రూపాయలతోని రూరల్ ఏరియాస్లో ఇల్లు కట్టేటటువంటి పథకం. కానీ కాంట్రాక్టర్ల పరంగా ఆలోచించినట్టయితే ఈ రూరల్లో ఉండేటటువంటి తక్కువ సంఖ్య ఇళ్లను ఒక్క కాంట్రాక్టర్ కట్టలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కొంత టెక్నికల్ అంశాల పట్ల, అంటే సాంకేతిక పరమైనటువంటి అంశాల వల్ల ఆలస్యం అవుతుంది. కానీ ప్రభుత్వ పరంగా 1,00,000 ఇండ్లకు ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో, 1,00,000 ఇండ్లు మొత్తం తెలంగాణలో నిధులు ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. కాకపోతే ఈ ఇంప్లిమెంటేషన్లో లేట్ అవుతుంది. దానికి ఓన్లీ టెక్నికల్ అంశాల ద్వారా లేట్ అవుతుంది. మా ఇంటెన్షను, మా యొక్క ప్రామిస్ ప్రజలకు ఏదైతే ఉందో దాని మీద తప్పకుండా మేము అమలు చేస్తాం. కొంత ఆలస్యం జరిగినా కూడా పక్కాగా అమలు చేస్తాం. ఎన్నిక ప్రణాళికలో మీరు ప్రకటించిన మరొక ప్రాధాన్యత పథకం ఏంటంటే కేజీ టు పీజీ. అయితే దాని స్వరూపం అయితే మారిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే కేజీ టు పీజీ చెప్పినప్పుడు ఉచిత విద్య కులాలకు మతాలకు అతీతంగా అందరికీ అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే గురుకుల పాఠశాలలు అది కూడా కులాల వారీగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు ఈ యొక్క ఆలోచన ప్రణాళికలో చెప్పిన దానికి మారడానికి గల కారణాలు? ఒకటండి, మనము కేజీ టు పీజీ విద్యకు సంబంధించి మాట్లాడిన తర్వాత కొన్ని వర్గాల దగ్గర నుండి వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మైనారిటీకి సంబంధించినటువంటి పిల్లలు ఆడబిడ్డల్ని మేము పంపలేము అట్లా అని చెప్పడము, లేకపోతే వాళ్ళకుండే కొన్ని రిజర్వేషన్స్, మతపరమైనటువంటి అంశాలను చెప్పడం జరిగింది. మేము
ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు చెప్పేటటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారమే నడుచుకోవాలని ఆలోచించి మైనారిటీస్కి సంబంధించి సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అత్యంత అవసరం ఉన్నటువంటి వర్గాలు, విద్య అత్యంత అవసరం ఉన్నటువంటి వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనం ఏదైతే కులరహిత సమాజానికి ముందుకెళ్లాలని అనుకున్నామో దాంట్లో ఇది మొదటి స్టెప్ అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా అవసరం ఉన్న వాళ్ళకు మనం ఇవి అందించి తర్వాత రేషనలైజేషన్ అనేది జరుగుతుంది. తర్వాత కాలంలో ఇచ్చేటటువంటి అన్ని స్కూల్స్ని కలపడం జరుగుతుంది. కాకపోతే మతపరంగా మరి వారి సెంటిమెంట్లను గౌరవించాల్సినటువంటి అవసరం కూడా ప్రజల ప్రభుత్వంగా మాకుంది కాబట్టి మైనారిటీస్కి మాత్రం సపరేట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఎన్నిక సందర్భం ముందు కావచ్చు, అదే ప్రతి ఉద్యమ వేదిక మీద మీరు ఒక నినాదం నీళ్లు నిధులు ఉద్యోగాలని చెప్పి, ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రావట్లేదు అన్నటువంటి ఒక అసంతృప్తి నిరుద్యోగుల్లో ఉంది. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. దీని మీద మీరేం చెప్తారు? కేసీఆర్ గారు 5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మేము ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అందులో భాగంగా దాదాపుగా 30,000 ఉద్యోగాలను ఇప్పటికే మనం అనౌన్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కానిస్టేబుల్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, చాలా రకాల ఉద్యోగాలు. ఇప్పుడు టీచర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. సో 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన దాంట్లో మొదటి 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఆ దిశగా మంచి ముందడుగు పడినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఈ అంశాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు ప్రజలను, విద్యార్థులను ముఖ్యంగా టార్గెట్ చేసుకొని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఒక పక్క 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంగా ముందుకు సాగుతూనే ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రణాళికలు ప్రారంభించారు. చాలా పరిశ్రమలు మన తెలంగాణకు రావడమే కాదు, వచ్చినటువంటి పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇవ్వడము, వాళ్ళు ప్రొడక్షన్ కూడా ప్రారంభించడం జరిగింది. సో ప్రైవేట్ సెక్టర్లో వచ్చే ఉద్యోగాలు, ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాలు అన్నీ కూడా మేము ముందుకు తీసుకొని వెళ్తాం. మరొక విమర్శ, అంటే ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ మీద. రీఇంజనీరింగ్ సంబంధించినటువంటి అంశాలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి కూడా అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. మరి ఈ రానున్న 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ మీద ఎలాంటి పరిస్థితిని ప్రభుత్వం అవలంబించబోతుంది? పక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తే మేము అర్థం చేసుకోగలుగుతామండి. ఎందుకంటే మా ప్రజలకు నీళ్ళు వస్తాయో రావో అనేటటువంటి ఒక బేసిక్ అనుమానం అయితే పక్క రాష్ట్రాలకు ఉంటుంది. వాటిని మేము నివృత్తి చేస్తాం. అది మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 3 రాష్ట్రాలకు కూడా మేము నివృత్తి చేస్తాం. కానీ మన తెలంగాణలోనే ఉండి పేరుకు ప్రతిపక్షం అని చెప్పుకుంటూ మరి మన రాష్ట్ర అవసరాలకు, మన రాష్ట్ర ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ఏమనాలో సటన్లీ ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ పాలమూరు పథకం మనం ప్రవేశపెట్టామంటే ఎన్నో సంవత్సరాలుగా కృష్ణ నుండి తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లను కోల్పోయి ఉన్నాం మనం. అంటే దాదాపుగా 13 లక్షల కోట్ల ఆదాయాన్ని మన తెలంగాణ రైతులు కోల్పోయినారు. కాబట్టే ఇవాళ ప్రాజెక్టులు రీఇంజనీరింగ్ చేస్తున్నాం తప్పితే ఊరికే చేయడం లేదు. ఆ విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ప్రతిపక్షాలు కూడా దయచేసి కూలంకుషంగా చర్చించి అర్థం చేసుకున్న తర్వాతనే మంచి విమర్శలు చేయవలసిందిగా విజ్ఞప్తి. కేంద్రంలో మీరు ఎంపీగా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు ఈ 2 ఏళ్లలో ఎలా ఉన్నాయి? అంటే గతంలో మీరు విమర్శనాత్మక వైఖరిని, ఘర్షణాత్మక వైఖరిని అవలంబించారు. ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఎప్పుడైనా కూడా మేము అంశాల వారీగా విమర్శనాత్మకంగానే ఉంటామండి. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా నేను చాలా షార్ప్గా రియాక్ట్ అవుతాను. అది మీకు కూడా తెలుసు. రాజకీయ పరంగా టీఆర్ఎస్కు, బీజేపీకి ఏమాత్రం సారూప్యత లేకపోయినప్పటికీ కూడా పాలనా పరంగా మా ప్రజల కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేము సహకారం అందించడానికి రెడీగా ఉన్నాం. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా గమనిస్తుంది. ఎందుకంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులను మేము సిన్సియర్గా ముందుకు తీసుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇలా తప్పనిసరి పరిస్థితి అయి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించే దిశగా ముందుకొస్తూ ఉన్నారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఇంకా పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి సహకారం అందించవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ 2 ఏళ్లుగా మీరు టీఆర్ఎస్ ఎంపీలుగా అక్కడ మీరు సాధించినటువంటి విజయాలు ఏంటి? అక్కడ నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ, నిధులు కానీ ఏమేమి ఉన్నాయి? అంటే పర్టికులర్గా నిజామాబాద్ ఎంపీగా నన్ను అడిగితే మాత్రం 20 ఏళ్ళుగా పెండింగ్గా ఉండేటటువంటి రైల్వే లైన్ని 230 కోట్ల రూపాయలు నేను తీసుకురాగలిగానండి. అది పర్సనల్గా వెంటబడి రైల్వే మినిస్టర్లను లిటరలీ వేధించి తీసుకొచ్చుకున్నటువంటి రాష్ట్రానికి, అది నా నియోజకవర్గానికి. ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించి మీరు చూసినట్టయితే ఎయిమ్స్ అందరికీ ఇచ్చి తెలంగాణకి ఇవ్వకపోతే మేము ఎంపీలు అందరం కూడా వెళ్ళి అడగడం జరిగింది. తర్వాత ఎయిమ్స్ మనకు కూడా ఇచ్చారు. అట్లానే రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశమైనా సరే పార్లమెంట్లో నిక్కచ్చిగా నిలదీయడంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మంచి పాత్ర పోషిస్తూ ఉన్నారు. చాలా పెండింగ్ ప్రాజెక్టులు, అంటే మేము ఎట్లా పనిచేస్తామంటే మహబూబ్ నగర్ జిల్లాలో 100 కోట్ల రూపాయలు టూరిజం ప్రాజెక్ట్ అవసరమైతే అందరు ఎంపీలను కలిసి వెళ్ళి అది సాధించుకొని వచ్చాం. అంటే నా ప్రాజెక్టు కాబట్టి వేరే వాళ్ళు రాలేదని కాదు, నా ప్రాజెక్ట్ ఉంటే కూడా అందరు ఎంపీలు వచ్చి రైల్వే మినిస్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఆ విధంగా ఎక్కడ ఏ జిల్లాలో పని ఉన్నా కూడా ఎంపీలుగా మొత్తం 12 మంది ఎంపీలు మేము బలంగా ముందుకెళ్తే
ఎదురుగున్న మంత్రికి కూడా ఇవ్వనటువంటి తప్పని పరిస్థితులు క్రియేట్ చేసి చాలా ప్రాజెక్టులు సాధించుకున్నాం. ఇక ముందు కూడా ఇంకా చాలా సాధిస్తాం. 2014 ఎన్నికల్లో మీరు ప్రతి వేదిక మీద పార్టీ నుంచి చెప్పినటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర విభజన సందర్భంగా మనకు రావాల్సినవన్నీ సాధిస్తామని చెప్పి మీరు చెప్పారు. కానీ హైకోర్టు అనేది ప్రధాన అంశమైంది. కానీ హైకోర్టు సాధనలో టీఆర్ఎస్ ఎంపీలు మరి ఎంతవరకు విజయం సాధించారో మీరు చెప్పొచ్చు. ఇంతవరకు కేంద్రం నుంచి సరైనటువంటి ప్రకటన స్పష్టంగా రాలేదు. అంటే ఇక్కడ హైకోర్టు విభజన అనేది కేవలము ఒక విభజన ప్రామిస్ కాకుండా రాజకీయపరమైనటువంటి అంశంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం, పక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసిన తర్వాత కూడా కనీసం ఆయన అక్కడ ఆంధ్ర హైకోర్టు కోసం ప్లేస్ చూపించడం లేదు. అంటే అంత చిన్న విషయాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం విభజన ఆపేటటువంటి ప్రయత్నం మరి ఆంధ్ర ప్రభుత్వం చేస్తుంది. ఆంధ్ర ప్రభుత్వం బీజేపీ టైప్లో ఉన్నారు కాబట్టి కూడా మనకు తెలంగాణకు ఆ విషయంలో అన్యాయం జరుగుతుంది. ఆ విషయాన్ని ఎంపీలుగా చాలా గాంధేయ మార్గంలో మేము గత 2 సంవత్సరాల్లో ఎన్నో గంటలు ఎంపీలందరం కూడా పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకొని నిలబడడం జరిగింది. అంటే పార్లమెంటు ప్రొసీజర్ని డిస్రప్ట్ చేయకుండా, ఆ అడ్డంకి కలిగించకుండా మా ప్రజల యొక్క వాయిస్ని వినిపించాలని మేము చేసిన ప్రయత్నం ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ కూడా మాకు గుర్తు చేస్తారు. మీరు ఎంత శాంతియుతంగా ప్రొటెస్ట్ చేశారు హైకోర్టు విషయంలో, మీకు ఇవ్వాలి కదా, మీ హైకోర్టు అంశం ఏమైందని చాలా రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఆ విషయాన్ని దేశంలో దృష్టికి తీసుకెళ్లడంలో మేము సఫలమయ్యాము. కేవలం రాజకీయ కారణాల చేత చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతూ ఉన్నారు కాబట్టి వారు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించి హైకోర్టు విభజనకు మరి సహకారం అందించాలని రిక్వెస్ట్ చేస్తారు. మహిళా ఎంపీగా మీరు అనేక సందర్భాల్లో మహిళల అంశాలు కూడా లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల భద్రత మీద కొన్ని చర్యలు చేపట్టింది. కానీ ఇంకా అనుకున్నంతగా ఫలితాలు వచ్చిన పరిస్థితి కనిపించింది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నారా? ఇంకేం చర్యలు సూచిస్తారు? అంటే ఒకటండి, ఇక్కడ మీరు దీన్ని రెండు అంశాలుగా చూడాలి. ఒకటి ప్రివెంటివ్, అంటే అసలు నేరం జరగకుండా మనం ఏం చేస్తున్నాము, జరిగిన తర్వాత ఎట్లా శిక్షిస్తున్నాం అనేటటువంటి అంశాలను ఆలోచన చేసుకోవాలి. నేరం జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నాం. సీసీటీవీ కెమెరాలు కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, అది కేవలం హైదరాబాద్కి పరిమితం చేయకుండా అన్ని చోట్ల కూడా తీసుకున్నాం. కానీ సమాజంలో మహిళల మీద క్రైమ్ అనేది కేవలం తెలంగాణలోనే జరగదు, భారతదేశంలోనే జరగదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి అదొక ఫినామినా. దాన్ని నిరంతరం అడ్డుకుంటూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకో పక్క మహిళల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ నేరం జరిగిన తర్వాత పడేటటువంటి శిక్షలో తెలంగాణలో కూడా ఇంకా మనం వెనుకబడే ఉన్నాం. సో శిక్ష తక్షణమే అమలయ్యే విధంగా, నేరస్తులు తక్షణమే పట్టుబడే విధంగా ప్రయత్నం చేయాలి. రాజకీయపరమైన అంశాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో మహిళల ప్రాతినిధ్యం లేకపోవడం కూడా ఒక విమర్శగా ప్రతిపక్షాలు ముందుకు తీసుకొస్తున్నాయి. మరి ఈ 3 ఏళ్లలో అలాంటి అవకాశం కలిగే అవకాశం ఉందా? దీని మీద మీరు ఏం చెప్తారు? పార్టీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జరిగినప్పుడు తప్పకుండా ఒక మహిళా మంత్రికి అవకాశం వస్తుందని, రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఇదివరకే నేను చాలాసార్లు వాయిస్ అవుట్ చేస్తాను, ఇక ముందు కూడా అదే చెప్తాను. ఎందుకంటే మహిళలకు ప్రాధాన్యం ఖచ్చితంగా ఉండాలి, ఉంటే చాలా అంశాలు వాళ్ళు రిప్రజెంట్ చేయగలుగుతారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయాలు తెలిపినందుకు. ఇది టీఆర్ఎస్ ఎంపీ కవిత గారి అభిప్రాయం. 2 ఏళ్లుగా ప్రభుత్వ ప్రయాణం సాఫీగా సాగిందని, రానున్న 3 ఏళ్లకు కూడా ప్రజలే లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాలు నడిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంపీలుగా తాము రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కాపాడే దిశగా పనిచేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సుధాకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.